కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు. కోలార్లో అవయవ దానంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ అనే అభిమాని తన ప్రసంగం చివర్లో జై పవన్ అంటూ నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగింది. ప్రస్తుతం వినోద్ రాయల్ ఇంటికి పరామర్శించడానికి వారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ వారి ఇంటికి చేరుకున్నారు. ఆ లైవ్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వాసు వాసు లైట్ వస్తుంది. సురేష్ సురేష్ వెనక రా. వెనక్కి రానా వెనక్కి రానా వెనక్కి రావచ్చు నాకు ఆడన్నా వాసు చెక్క 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 జగదీష్ ఫ్లాష్ ఫ్లాష్ పెడతానా చరణ్ 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 అంటే కింద పడిపోతా రండి వెనక రండి అట్ట వెనక రండి వెనక రా ఒకరు నేను లేస్తాను డౌన్ అవ్వండి ఎవరన్నా డౌన్ సురేష్ సురేష్ ఉంది సురేష్ ఒక్క నిమిషం జరగండి జరగండి ఏ వాసు ఓకే ఓకే సురేష్ చరణ్ వెనక వచ్చారు సైడ్
తీరా అట్లా వెళ్ళిపోతా కెమెరా రా అవునా కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూ ఉన్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. కోలార్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ అనే అభిమాని తన ప్రసంగం చివర్లో జై పవన్ అంటూ నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికి వివాదం సద్దిమణిగిన ఆ తర్వాత హోటల్ దగ్గర మరోసారి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో రెచ్చిపోయిన అక్షయ్ కత్తితో వినోద్ ను పొడి చేశాడు. తీవ్ర గాయాలైన వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. Please, brother. Please, brother. Please, brother. Please, brother. Please, brother. Wait, brother. Please, brother. Please, brother. Please, brother. Please, brother. Please, brother. Please, brother. కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూ ఉన్నారు. కోలార్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ అనే అభిమాని తన ప్రసంగం చివర్లో జై పవన్ అంటూ నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం తెలపడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికి వివాదం సద్దుమణిగిపోయినా ఆ తరువాత మళ్లీ హోటల్ దగ్గర మరోసారి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో రెచ్చిపోయిన అక్షయ్ కత్తితో వినోద్ ను పొడి చేశాడు. తీవ్ర గాయాలైన వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మొబైల్ ఆ తల్లి గుండెకోత ఎవ్వరు వర్ణించలేనిది. చేతికి ఎదుగొచ్చిన కొడుకు మరణించడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. మరికొన్ని రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన కొడుకు కాటికి వెళ్లడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోతోంది. అసలు ఏం జరిగిందో పవన్ కు వివరించి చెబుతున్నారు వినోద్ రాయల్ కుటుంబ సభ్యులు. మంచి పనికి వెళ్లిన తన కొడుకును దారుణంగా పొట్టన పెట్టుకున్నారని వాపోతోంది ఆ తల్లి. దిగురా
అడిగేం లేదు ఏరా ఫ్లాష్ వస్తుంది కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో వినోద్ రాయల్ తల్లి అతని గురించి చెబుతూ చాలా బాధపడుతున్న సంఘటనని మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అలాగే వినోద్ రాయల్ తమ్ముడు చెల్లి కూడా పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చుని అతని గురించి పవన్ కళ్యాణ్కి వివరించి చెబుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ ఎక్కడైతే తిరుపతిలో అవయవ దానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ అనే అభిమాని తన ప్రసంగం చివర్లో జై పవన్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం తెలపడంతో ఈ గొడవ జరిగింది. అప్పటికి వివాదం సద్దుమణిగింది. కానీ ఆ తరువాత హోటల్ దగ్గర మరోసారి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో అక్షయ్ రెచ్చిపోయి కత్తితో వినోద్ను పొడి చేశాడు. తీవ్రంగా గాయాల పాలైన వినోద్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం వినోద్ రాయల్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పవన్ వారింటికి చేరుకున్నాడు. మనం స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. పవన్ చూడడానికి వినోద్ రాయల్ బయట, కుటుంబం బయట మొత్తం అభిమానులందరూ కూడా అతన్ని చూడ్డానికి తరలి వచ్చారు. ప్రస్తుతం వినోద్ రాయల్ ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పవన్ పరామర్శిస్తూ ఉన్నారు. వినోద్ రాయల్ తల్లి తన కొడుకు గురించి, అతనంటే పవన్ కళ్యాణ్ అంటే వినోద్ రాయల్ ఎంత అభిమానం చూపించేవాడు, జనసత్తా పార్టీ పెట్టినప్పుడు అతను ఎలాంటి కీలకమైన పాత్ర పోషించాడు అన్నీ కూడా ఫోటోల రూపంలో అతని తల్లి పవన్ కళ్యాణ్కి చూపిస్తూ ఉంది. వాళ్ళు పైన పడి తూయిరా మనం స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ని అన్నా అన్నా అని సంబోధిస్తూ ఆమె బాధనంతా వెళ్లబోసుకుంటూ ప్రస్తుతం ఆమె రాఖీ కడుతూ ఉంది. ఆ తల్లి గుండె కోత నిజంగా ఎవరు మాటల్లో కూడా చెప్పలేరు. చేతికి ఎదుగొచ్చిన కొడుకు మరణించడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. చెప్పుకుంటూ మరికొన్ని రోజుల్లో తన కొడుకు అమెరికా వెళ్లాల్సి ఉందని, కానీ కాటికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకుంటూ ఆ తల్లి గుండెకోతను పవన్ కళ్యాణ్ ముందు వెళ్లబోసుకుంటోంది. అసలు ఎలా జరిగింది అనేది పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. మంచి పనికి వెళ్లిన తన కొడుకును దారుణంగా పొట్టన పెట్టుకున్నారని వాపోతోంది ఆ తల్లి. చివరిసారి కూడా చనిపోయే ముందు కూడా పవన్ పవన్ అంటూనే తన కొడుకు తన అభిమానాన్ని చాటుకుంటూ మరణించాడని చెప్పి ఆ తల్లి పవన్ కళ్యాణ్తో జరిగిన సంఘటన మొత్తం వివరంగా చెప్పుకుంటూ ఉంది. ఐదు మట్లు పెట్టారు.
వాసు రెండు రోజుల క్రితం తిరుపతిలో హత్యకు గురయ్యాడు వినోద్. కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పరామర్శిస్తూ ఉన్నారు. కోలార్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ అభిమాని తన ప్రసంగం చివర్లో జై పవన్ అంటూ నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం తెలుపుతూ పెద్ద గొడవ జరిగింది. అప్పటికి వివాదం సద్దుమణిగినప్పటికీ కూడా ఆ తరువాత మళ్లీ వీరిద్దరి మధ్య హోటల్ దగ్గర మరొకసారి పెద్ద గొడవ మొదలైంది. ఆగ్రహంతో రెచ్చిపోయిన అక్షయ్ కత్తితో వినోద్ను పొడి చేశాడు. తీవ్ర గాయాలైన వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం వినోద్ రాయల్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి అతని ఇంటికి చేరుకున్నాడు పవన్. ఆ తల్లి గుండెకోత ఎవ్వరూ మాటల్లో చెప్పలేనిది. చేతికి ఎదుగొచ్చిన కొడుకు మరణించడాన్ని తను జీర్ణించుకోలేకపోతోంది. మరికొన్ని రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన కొడుకు ఇలా కాటికి వెళ్లాల్సి వస్తోందని ఊహించలేదంటోంది. అసలు ఏం జరిగింది ఆ రోజు, వారిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి అనేది పవన్ కి కుటుంబ సభ్యులందరూ కూడా వివరించి చెప్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. వినోద్ రాయల్ కుటుంబ సభ్యులు మంచి పనికి వెళ్లిన తన కొడుకుని దారుణంగా పొట్టన పెట్టుకున్నారని వాపోతోంది పవన్ కళ్యాణ్తో. ఆ తల్లి, అమ్మ రాత్రికి తిరిగొస్తాను అన్నం వండమ్మా అని చెప్పిన కొడుకు సెవెన్లా తిరిగొచ్చాడని ఆ తల్లి కన్నీళ్లతో పవన్ కు వివరిస్తోంది. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. అసలు నిందితుల్ని వదిలేస్తున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎలాగైనా సరే నిందితుల్ని పట్టుకుని తమకు న్యాయం చేయండి అని చెప్పి చేతులు పట్టుకుని దీనాతి దీనంగా తల్లి వేడుకుంటున్న సందర్భం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ని అన్నా ఎలా అయినా సరే మాకు న్యాయం చేయండి, నా కొడుకుకు న్యాయం చేయండి అని చెప్పి తను వేడుకుంటూ తన కొడుకు పవన్ కళ్యాణ్కు ఎంత వీరాభిమాని అనేది కూడా వివరించి చెప్తూ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్కు తను రాఖీ కట్టి తన అభిమానాన్ని కూడా చాటుకుంది ఆ తల్లి. వస్తుందా చూడా బస్సు అమరా వచ్చేసి టీవీ పైన కనిపిస్తుందా ఏం నేనా బాయ్సా ఏడా మళ్ళీ ఏం పోతున్నావా కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూ ఉన్నారు. కోలార్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ అనే అభిమాని తన ప్రసంగం చివర్లో జై పవన్ అంటూ నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. అప్పటికి వివాదం సద్దుమణిగింది. కానీ ఆ తరువాత మళ్లీ హోటల్ దగ్గర మరోసారి ఇద్దరి మధ్య కూడా గొడవ మొదలైంది. ఆగ్రహంతో రెచ్చిపోయాడు అక్షయ్. కత్తితో వినోద్ ను పొడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు మరణించడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. మరికొన్ని రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన కొడుకు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోతోంది. అసలు ఏం జరిగింది అనేది పవన్ కి వివరంగా చెప్తున్నారు వినోద్ రాయల్ కుటుంబ సభ్యులు. మంచి పనికని వెళ్లిన తన కొడుకును దారుణంగా పొట్టన పెట్టుకున్నారని వాపోతోంది ఆ తల్లి. అమ్మ రాత్రికి తిరిగొస్తాను అన్నం వండు అని చెప్పిన కొడుకు సెవెన్లా తిరిగొచ్చాడని ఆ తల్లి కన్నీళ్లతో పవన్ కు వివరించి చెప్తోంది. తమకు న్యాయం చేయాలి ఎలా అయినా సరే అని కోరుతున్నారు వారు. అసలు నిందితుల్ని వదిలేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెనక్కున్నా
వీడి ఎగ్జామ్ మా పాత ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్ వాళ్ళ ఫాదర్ దగ్గర 2 రోజుల క్రితం హత్యకు గురైన పవన్ అభిమాని వినోద్ రాయల్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి పవన్ ఆయన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఇంటి నుంచే మనం లైవ్ చూస్తూ ఉన్నాం. పవన్ చుట్టూ కూడా వినోద్ రాయల్ కుటుంబ సభ్యులందరూ చేరి అతని గురించి పవన్ కి వివరించి చెప్తున్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు వినోద్ రాయల్ ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత ఆనందపడి సంబరాలు చేసుకున్నాడు, ఇంకా మనకి మంచి రోజులు రాబోతున్నాయి, పవన్ అన్న రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పేసి ఎంత ఆనందపడ్డాడో ఆ తల్లి బాధపడుతూ జరిగిపోయిన ఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్కి వివరించి చెప్తుంది. అలాగే ఆ రోజు వినోద్ రాయల్ అక్షయ్తో గొడవ పడిన రోజు ఏం జరిగింది అనేది కూడా చెప్పి చాలా బాధపడుతోంది పవన్ కళ్యాణ్తో. అయితే చివరిసారి కూడా తన కొడుకు మరణిస్తూ జై పవన్ అంటూనే మరణించాడని చెప్పి ఆ తల్లి బాధతో తన బాధనంతా పవన్ కళ్యాణ్తో వెళ్లబోసుకుంటూ ఉంది. మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ పక్కనే వినోద్ రాయల్ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చుని ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ బాధని పవన్ కళ్యాణ్తో వెళ్లబోసుకుంటూ ఉన్నారు. వినోద్ రాయల్ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా పవన్ ని చూడడానికి చాలా పెద్ద ఎత్తున అక్కడికి గుమిగూడుకున్నట్లుగా మనకి ఇంటి లోపల దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇంటి బయట కూడా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుని జై పవన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ తల్లి చెప్తోంది, ఎలా అయినా సరే తన కొడుకుకి న్యాయం చేయమని, ఎవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళని అసలు వదలొద్దని, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలని ఆ తల్లి పవన్ కళ్యాణ్ని కోరుకుంటూ ఉంది. అలాగే వినోద్ రాయల్ తమ్ముడు చెల్లిని కూడా మనం పవన్ కళ్యాణ్ పక్కనే దృశ్యాల్లో చూడొచ్చు. వారు కూడా తన అన్న ఫొటోస్ సెల్ ఫోన్లో చూపిస్తూ తను ఎంత వీరాభిమాని అనేది పవన్ కళ్యాణ్కి వారు ఫొటోస్ రూపంలో వారికి చూపిస్తూ అతని గురించి వివరించి చెప్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల్లో అతను అమెరికా వెళ్లాల్సి ఉంది. అమెరికా వెళ్లాల్సిన కొడుకు ఇలా లోకాన్ని వదిలి వెళ్లిపోతాడని అనుకోలేదంటూ ఆ తల్లి బాధతో చెప్పుకుని తన బాధనంతా తనివి తీరా పవన్ కళ్యాణ్ని హత్తుకుని మరీ చెప్తోంది. అలాగే రాఖీ కూడా కట్టింది కొద్దిసేపటి క్రితమే. అన్నా అని సంబోధిస్తూ నువ్వే ఎలా అయినా సరే మాకు న్యాయం చేయాలి, నీ అభిమానికి అన్యాయం జరగకుండా చూడాలి అని చెప్తూ తన బాధనంతా వెళ్లబోసుకుంటూ ఉంది. చుట్టూ మనం చూస్తూ ఉన్నాం అక్కడ దృశ్యాలు. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇంటి బయట కూడా చాలా గందరగోళంగా ఉంది అక్కడ వాతావరణం మొత్తం అభిమానులతో. ఇంటి లోపల పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ కుటుంబ సభ్యులతోనే ఇంకా మాట్లాడుతూ వారి బాధనంతా వింటూ ఉన్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లైవ్ లో. కోలార్ సమీపంలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రస్తుతం వారి ఇంటి వద్ద నుంచి మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కోలార్లో అవయవ దానంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ అనే అభిమాని తన ప్రసంగం చివర్లో జై పవన్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ దీనికి అభ్యంతరం చెప్పడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికైతే వివాదం సద్దుమణిగిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. కానీ ఆ తరువాత మళ్లీ ఇద్దరు హోటల్ దగ్గర కలిసి మళ్లీ దీనిపైన చర్చ జరిగి ఇద్దరి మధ్య కూడా పెద్ద గొడవకు కారణమైంది. ఆగ్రహంతో రెచ్చిపోయిన అక్షయ్ అక్కడికక్కడే కత్తితో వినోద్ను గాయపరిచాడు. తీవ్ర గాయాలైన
వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోతూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాళ్ళిద్దరి మధ్య చర్చ జరగడంతోనే అసలు ఈ గొడవంతా జరిగింది. వినోద్ మరణానికి కారణమైందని చెప్తున్నారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు మరణించడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేక పదే పదే ఆ రోజు ఏం జరిగిందనేది చెప్పుకుని వాపోతూ ఉంది. కొడుకు గురించిన విషయాలన్నీ మననం చేసుకుంటూ ఆ తల్లి పవన్ కళ్యాణ్ దగ్గర చెప్తూ ఉంది. తను ఎంత వీరాభిమాని, అసలు ఎంతగా పవన్ కళ్యాణ్ని అభిమానించారు అనేది కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు జరిగిన సంఘటన గురించే వివరించి చెప్తూ ఉన్నారు. అలాగే సెల్ ఫోన్లో వినోద్ రాయల్ కు సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ కి చూపిస్తూ ఉన్నారు. అమెరికా వెళ్లాల్సిన తన కొడుకు ఇలా లోకాలను విడిచి వెళ్లిపోతాడని అనుకోలేదు, ఊహించలేదు అసలు ఇది ఘటన ఇలా జరుగుతుందని అని పవన్ కి వివరిస్తూ ఉన్నారు వినోద్ రాయల్ కుటుంబ సభ్యులు. మంచి పనికని వెళ్లిన తన కొడుకును దారుణంగా పొట్టన పెట్టుకున్నారని వాపోతోంది ఆ తల్లి. ఆ రోజు అవయవదానం కోలార్ దగ్గర అవయవదానం కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ రాయల్ ఇంటికి ఫోన్ చేసి నేను రాత్రికి ఇంటికి వచ్చేస్తానమ్మా, అన్నం వండి పెట్టు అని చెప్పాడు. కానీ ఇలా కొడుకు 7లా తిరిగి వస్తాడని ఆ తల్లి ఊహించలేదని చెప్పి కన్నీళ్లతో పవన్ కు వివరిస్తూ ఉంది. తమకు న్యాయం చేయండి, ఎలా అయినా సరే నా కొడుకును చంపినవాడు శిక్ష పడాలి అని ఆ తల్లి కోరుకుంటోంది. అసలు నిందితుల్ని వదిలేస్తున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం ఒకరిని మాత్రమే కేసులో బుక్ చేశారని, మిగిలిన వారిని వదిలేశారని వినోద్ తండ్రి కూడా చెబుతూ ఉన్నాడు. ఇందుకు సంబంధించి తనకు వచ్చిన ఒక మెసేజ్ ను కూడా వారు సెల్ ఫోన్ లో చూపిస్తున్నారు. ఎలా అయినా తన బిడ్డకు న్యాయం చేయమని ఆ వినోద్ రాయల్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హలో 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 తులసి ఏం చేస్తాను రా పక్కన ఉండరా అంటే అబ్బాయి 2 నిమిషాలు పోవాలా మీరందరూ వెళ్ళాలమ్మా చండి ఆపే హర్రీ దోసేస్తున్నారు అన్నయ్య
ముందు పడిపోతా నేను లేసం డౌన్ అవ్వండి ఎవరన్నా సురేష్ ముందు సురేష్ ఒక్క నిమిషం లోగోలు కట్టడం కదా బాగా కింద పెడతారు లోగోలు మాట్లాడితే ఏం చేస్తావు